సిటివిజన్ ప్రేక్షకులకు నమస్కారం. చాలా మందికి భగవంతుని విషయంలో ఎన్నో సందేహాలు. పరమేశ్వరుడిని ఏ వేళల్లో దర్శనం చేసుకోవాలి, దానివల్ల ఫలితం ఏమిటి, ఏ సమయంలో ఏమి చేయాలి, అడుగడుగునా ప్రశ్నార్థకాలే. తెలియక చేసిన తప్పిదాలకు భగవంతుడు ఎప్పుడు క్షమిస్తాడు? ఆయన మనకు చేరువలో ఉన్నది భక్త రక్షణ కోసమే. ఆర్తితో పిలిస్తే తక్షణమే వరాలిచ్చే దేవుడు శంకరుడు. కైలాసంలో శంకరుని సేవలో తరించే శివగణాలు చేసే సపర్యాలు ఇహలోహంలో కూడా భక్తులు ఆచరిస్తే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది. మన పురాణాల్లో, వేదాల్లో ఈశ్వరార్చన ఎలా చేయాలో, ఏ పూలు ప్రీతికరమో, ఏ నైవేద్యాలు ఇష్టమో, దర్శన సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఇలా ఎన్నో విషయాలు వివరించాయి. అవేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివుణ్ణి ప్రతిరోజు 3 వేళల్లో దర్శనం చేసుకోవచ్చు. ప్రదోషకాలం అంటే సూర్యోదయ సమయం, సూర్యాస్తమయం, ఈ సమయాలని ప్రదోషకాలం అంటారు. ఆ సమయాల్లో శివుని దర్శనం చేసుకుంటే సంపదలు కలుగుతాయి, మరియు ఏవైనా గ్రహదోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. శివరాత్రి నాడు అర్ధరాత్రి దర్శనం చేసుకుంటే శాశ్వత కైలాస నివాసం లభిస్తుంది. రాహుకాలంలో చేస్తే అనుకున్న పనులు అన్నీ నెరవేరుతాయి. ప్రతి మాస శివరాత్రి అభిషేకం చాలా మంచిది. అలాగే శివుని జన్మ నక్షత్రం అయిన అర్ధ నక్షత్రం నాడు ఆయనకు అభిషేకం చేసుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే శివ శివ అన్నా, హరహర అన్నా కూడా మోక్షం కలుగుతుంది. నిత్యం శివ పంచాక్షరి జపం చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు, గ్రహ బాధలు తొలగుతాయి. పరమేశ్వరునికి ఇష్టమైన పుష్పాలు ఏమిటి? శివపురాణంలో విశ్వేశ్వర సంహితలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. చంపకం, సంపంగి, కేతకం, మొగిలి పువ్వు, ఈ రెండూ తప్ప భక్తితో ఏది సమర్పించినా తనకు ఆనందమే అన్నాడు పరమేశ్వరుడు. పరిమళ పుష్పాలతో పరమేశ్వరుని పూజిస్తే రుణాలు తీరతాయంటారు పెద్దలు. తెల్ల తామర పూతో పూజిస్తే జ్ఞానం లభిస్తుంది. అలాగే ఐశ్వర్యం కావాలంటే బిల్వ పత్రాలతో పూజించాలి. మందార పుష్పాలతో పూజిస్తే దాంపత్య సౌఖ్యం లభిస్తుంది. ఏ రంగు గన్నేరు పూలతో పూజించినా కుటుంబం వృద్ధి, ధనధాన్య వృద్ధి చెందుతాయి. పుష్ప పూజ వలన మనిషికి వికాసం కలుగుతుంది. పరమేశ్వరునికి గరిక కూడా ఇష్టమే. శంకరాచార్యుల వారు చెప్పినట్లుగా ఎక్కడెక్కడి అరుదైన పుష్పాలతో పరమేశ్వరుని పూజించాలి అని భక్తులు తాపత్రయపడతారు. నిజం చెప్పాలంటే పరమేశ్వరునికి ఇన్ని పుష్పాలు కంటే హృదయ పుష్పాన్ని సమర్పించే వారిని ఆయన ఎక్కువగా ఇష్టపడతారు. ముందుగా మనస్సు అనే కుసుమాన్ని మహాదేవునికి సమర్పించాలని పూజ్యులు చెబుతారు. అందుకే భక్త కన్నప్ప అంటాడు, ఏ పూలు తేవాలి నీ పూజకు అని. భక్తితో పూజలు చేస్తే పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. శివునికి ఇష్టమైన నైవేద్యములు ఏమిటి? శివునికి ఇష్టమైన నైవేద్యములు అంటే ద్రాక్ష పండు, ఎండు ఖర్జూరం వంటివి నివేదన చేయాలి. మనం కొబ్బరి, అరటి పండ్లు ఎలాగైనా నివేదనం చేస్తాం. పంచదార నివేదన వలన ఐశ్వర్యం. సోమవారం నాడు దద్దోన్నం నివేదన చేయాలి. మహాశివరాత్రి నాడు పాయసం నివేదన చేస్తే కోరిన కోరికలు తీరుతాయి. బెల్లంతో చేసిన చిమ్మిలి నైవేద్యంగా పెడితే మంచిది. శివద్రవ్యం తాకకూడదు అంటారు. ఎందుకు? అసలు శివద్రవ్యం అంటే ఏమిటి? పరమేశ్వరునికి సమర్పించిన సమస్త వస్తువులు శివద్రవ్యములే. శివలింగంపై ఉంచిన బిల్వపత్రాలు, పూలు, అక్షింతలతో పాటు పరమేశ్వరునికి సమర్పించిన నైవేద్యం, వస్త్రం ఇవన్నీ శివద్రవ్యాలే. ఇవి అత్యంత శక్తివంతమైనవి. వీటిని తాకకూడదు అని ఏ శాస్త్రమూ చెప్పలేదు. శివలింగంపై ఉన్న నిర్మాల్యంపై అధికారం చండీశ్వరునిదే. స్వయం భూలింగాలు, నర్మదా బాణలింగాలు, రత్న నిర్మిత లింగాలు, సిద్ధ ప్రతిష్ఠత లింగాల వద్ద మాత్రం చండీశ్వరునికి అధికారం లేదు. శివునికి సమర్పించిన పూలు, పత్రాలు మనకు ప్రసాదంగా ఇచ్చినప్పుడు వాటి పవిత్రతను కాపాడలేని పరిస్థితిలో నందీశ్వరునిపై ఉంచాలి. వాటిని భరించే శక్తి, అధికారం నందికి మాత్రమే పరమేశ్వరుడు ఇచ్చాడు. ధనరూపంలోని శివద్రవ్యాలను, ముఖ్యంగా శివమాన్యాలను అపహరించేవారు పతనమైపోతారు. చండీశ్వరునికి మనసులో చెప్పి ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్ళవచ్చని పెద్దలు చెప్తారు.